నా పాఠశాల అంటే ఆడమంటే ఆడి, పాడమంటే పాడి, అవసరమనేన్ని సమకూర్చేటటువంటి కృత్రిమ గృహం కాకూడదు. నా పాఠశాల అంటే ఆట పాటలతో వారే స్వయంగా నిర్మించుకున్నటువంటి పిచ్చుకగూడు కావాలని ఆశిస్తున్నాను అన్నారు గిజుబాయ్. ఎంత అద్భుతమైనటువంటి మాట. అంటే విద్యార్థుల్లో ఆ రకమైనటువంటి భావన ఉన్నప్పుడు పాఠశాల అంటే ఏ విద్యార్థికి ఆహ్లాదకరంగా ఆసక్తికరంగా ఉండదు చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు విద్యార్థి యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ అన్నాం. మరి ఆ కార్యక్రమంలో ఆ ఉద్దేశంలో భాగంగా ఈరోజు మనకు రాష్ట్ర విద్యాశాఖ, అదేవిధంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ, టీశాట్ విద్య మరియు నిపుణ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నేటి కార్యక్రమం 10 బ్యాగ్లెస్ డేస్. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం మరి 10 బ్యాగ్లెస్ డేస్ అంటే వీటిని ఎలా నిర్వహిస్తారు, నిర్వహణ క్రమం ఎలా ఉంటుంది, దీని వెనకాల ఉన్నటువంటి భావనలు ఏంటివి, ఉద్దేశాలు ఏంటివి వివరించడానికి మన పైన వేదికన ఉన్నటువంటి వాళ్ళను ఒకసారి పరిచయం చేసుకుందాం. ముందుగా మైసెల్ఫ్ యాసిన్ మొహమ్మద్, ఫ్యాకల్టీ ఎస్సీఆర్టీ. అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లూరి క్రాంతి కుమార్ గారు, ఎస్ఆర్జీ వికారాబాద్. ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు కె ఉదయ్ కుమార్, ఎస్ఆర్జీ హైదరాబాద్. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు బి ప్రసన్న కుమార్, ఎస్ఆర్జీ మెదక్. మరి ముందుగా ఈ యొక్క కార్యక్రమం యొక్క భావనను తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఈ 10 బ్యాగ్లెస్ డేస్ అనేటటువంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఒకసారి మనము అర్థం చేసుకుంటే, విద్యార్థి రోజు పాఠశాలకు వెళ్ళడం, మొనాటినిగా ఒకే విధమైనటువంటి పాఠాలు నేర్చుకోవడం, చదవడం, రాయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే కొన్ని రోజులకు నిరాసక్తకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థికి కొన్ని రోజులు అయిన తర్వాత పాఠశాల అంటే విముఖత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ఈపి 2020 మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ బ్యాగ్లెస్ డేస్ పాలసీని ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ బ్యాగ్లెస్ డేస్ పాలసీలో భాగంగా మొత్తం విద్యా సంవత్సరంలో 10 బ్యాగ్లెస్ డేస్ నిర్వహించాలనేటటువంటి కాన్సెప్ట్ను మనం తీసుకురావడం జరిగింది. మరి ఈ కాన్సెప్ట్ను ఒకసారి మనము పీపీటీ ద్వారా చూద్దాం. ముందుగా దీని యొక్క భావన ఏంది, మనం ఇందాకే చెప్పుకున్నట్లు బ్యాగ్లెస్ డేస్ అంటే చాలామంది ఏమనుకుంటారు, నిజానికి బ్యాగ్ లేకుండా పాఠశాలకు రావడం ఏమో అనుకుంటారు. కాదు, కేవలం పాఠశాల విద్యార్థి పైన బ్యాగ్ యొక్క బరువును తగ్గించడం మాత్రమే బ్యాగ్లెస్ డేస్ యొక్క భావన కాదు. బ్యాగ్లెస్ డేస్ యొక్క భావన ఏంటంటే విద్యార్థిని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధి చేయడమే ఈ బ్యాగ్లెస్ డేస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే విద్యార్థి థియరిటికల్గా ఏదైతే విషయాన్ని పాఠశాలలో నేర్చుకుంటున్నాడో ఆ విషయాన్ని ప్రాక్టికల్గా కూడా విద్యార్థి సమాజంలోకి వెళ్ళి సమాజంతో అనుసంధానం చెందుతూ నేర్చుకోగలగాలి. అది బ్యాగ్లెస్ డేస్ యొక్క భావన. అంటే మనకు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, బ్యాగ్లెస్ డేస్ అంటే బ్యాగ్ తీసుకోరాకుండా విద్యార్థి రావడం, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం, వెళ్ళిపోవడం. ఇది కాదు బ్యాగ్లెస్ డేస్ యొక్క భావన. విద్యార్థి కావాల్సినటువంటి సర్వతోముఖాభివృద్ధిని ఎలా పెంపొందించాలి, దాని వెనుకానున్నటువంటి సైకలాజికల్ సూత్రాలు ఏంటివి, దాన్ని ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతిలో భాగంగానే మనము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు ఇలాంటి మాడ్యూల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ మాడ్యూల్లో చాలా స్పష్టంగా ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి విధి ఏంది, ప్రధానోపాధ్యాయులు చేయాల్సినటువంటి విధి ఏంది, ప్రతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనేది కూడా ఈ మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి దీని యొక్క ఉద్దేశాలను మనము పీపీటీ ద్వారా చూద్దాం. వీటి యొక్క ఉద్దేశాలు ప్రధానంగా మనం బ్యాగ్లెస్ డేస్ భావన ఇంతకుముందు అనుకున్నాం. ఈ బ్యాగ్లెస్ డేస్లో పాఠశాల అంటే బ్యాగ్లెస్ డేస్ అంటే బ్యాగ్ లేకుండా రావడం మాత్రమే కాదు, వాళ్ళని హోలిస్టికల్గా డెవలప్మెంట్ చేయడం కూడా దీని యొక్క ప్రధానమైనటువంటి భావన అన్నాం. అయితే ఆచరణాత్మకమైనటువంటి అభ్యాసం పెంచడానికి, పిల్లల లోపల సృజనాత్మక ఆలోచన శక్తి అభివృద్ధి చేయడానికి, నిజ జీవితంతో పాఠాలను అనుసంధానం చేయడానికి బ్యాగ్లెస్ డేస్ను ఉపయోగిస్తాం మనం. అంటే నిజ జీవితం ఏదైతే ఉందో, చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అంశాలు నిజ జీవితంలో ఉన్నటువంటి అంశాలను అనుసంధానం చేస్తాం. ఉదాహరణకు పాఠ్యాంశాలలో మనకు మన ఆహారంకు సంబంధించిన అంశం ఉందనుకోండి, దాన్ని రియలిస్టిక్గా మనము విద్యార్థులను ఫీల్డ్ విజిట్కు తీసుకెళ్ళి అక్కడ
వాళ్ళను ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయిస్తాం దీని ద్వారా. లేదా కొన్ని వృత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఉదాహరణకు కమ్మరి, కుమ్మరి లాంటి ఆ వృత్తులకు సంబంధించిన ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళి మనం అక్కడ విద్యార్థులకు అది చూయిస్తాం. అట్లాంటి జీవితంతో పాఠశాలను అనుసంధానం చేయడానికి ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ని వాడతాం. ఒకవేళ ఈ బ్యాగ్లెస్ డేస్ లేకపోతే ఏమవుతుంది? మరి దీని యొక్క ఉద్దేశం ఏంది అంటే, పిల్లలు కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకుంటారనేది తప్పు భావన, లేదా పిల్లలు ఉపాధ్యాయులు మాత్రమే చెప్తే నేర్చుకుంటారనేది కూడా తప్పు భావన. మరి విద్యార్థి ఎలా నేర్చుకుంటాడంటే, ఆచార్యాత్ పాదమదత్తే పాదం శిష్య స్వమేధ పాదం సబ్రహ్మచారిభ పాదం కాలక్రమేణచ. అంటే కేవలం పావు భాగం మాత్రమే ఉపాధ్యాయుని ద్వారా నేర్చుకుంటారు, మిగతా ముప్పావు భాగము సమాజం ద్వారా, తోటి విద్యార్థుల ద్వారా, కాలక్రమేణా తనకున్నటువంటి అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు. మరి ఇట్లాంటి ఈ సందర్భం లోపల మనము ఇంకా ఈ బ్యాగ్లెస్ డేస్ను ఎలా నిర్వహించాలి, దాంట్లో ప్రత్యేకంగా ఏమేమి అంశాలు ఉంటాయి? మనకు చిత్రలేఖనం ఉంటుంది, హస్తకళలు ఉంటాయి, పాత్రాభినయాలు ఉంటాయి, నాటకాలు ఉంటాయి, కుటుంబం గురించినటువంటి చర్చలు ఉంటాయి, తోట పని, ప్రకృతి పరిశీలన, ఆటలు, తర్వాత జీవన నైపుణ్యాలు, శుభ్రత అలవాట్లు, ఇవన్నీ నేర్పిస్తారు. ఇవి నేర్పించకపోతే ఏమవుతుందంటే విద్యార్థికి కేవలము సిద్ధాంతపరమైనటువంటి నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. బయట సమాజానితో స్కోప్ కూడా ఉండాలి విద్యార్థికి. స్కోప్ లేకపోతే, అందుకే మనం జనరల్గా చూస్తుంటాం పిల్లల్ని. ఉదాహరణకు పిల్లల్ని ఒకసారి ప్రశ్న అడిగితే మనము, పాలు ఎటు నుంచి వస్తాయిరా, ఎక్కడి నుంచి వస్తాయిరా అంటే, పాల ప్యాకెట్ల ద్వారా షాప్ నుండి వస్తాయి సార్ అంటాడు పిల్ల. అంటే వానికి నిజానికి ఆ పరిసరాలను, అవి ఎక్కడి నుంచి వస్తాయనేది ఉత్పత్తి, ఆ స్థానాన్ని విద్యార్థి చూసి ఉంటాడు. విద్యార్థి తింటా ఉంటారు, కొన్ని సందర్భాల్లో తింటున్నప్పుడు కొన్ని మెతుకులు అలానే, కొంత అన్నం అలానే వదిలేస్తారు పిల్లలు. కానీ నిజానికి మనం ఫీల్డ్లోకి తీసుకెళ్ళి రైతులు పంటను ఎట్లా పండిస్తున్నారో చూస్తే ఒక్క మెతుకు, అన్నం మెతుకు బయటికి రావడానికి రైతు ఎంత కష్టపడతాడు, ఆరుగాలం కష్టపడితే తప్ప ఆ ధాన్యం అనేది బయటికి రాదనే విషయం విద్యార్థి ప్రత్యక్షంగా చూసినట్లయితే విద్యార్థి ఎన్నడూ కూడా ఒక్క అన్నం మెతుకు కూడా వదిలిపెట్టడు, ఆహారాన్ని వృధా చేయడు. అంటే ఇట్లాంటి విలువలను ప్రాక్టికల్గా నేర్పడానికి మనం బ్యాగ్లెస్ డేస్ను ప్రభావవంతంగా వినియోగించాల్సినటువంటి సందర్భం ఉంది. మరి ఇట్లాంటి సందర్భంలో మరి వీటిని ఎలా నిర్వహిస్తారనేది మన దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్పీలను అడిగి మిగతా వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఉదయ్ సార్, మరి ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ అనేవి మొత్తం సంవత్సరంలో మనము 10 రోజులు నిర్వహించాలని అనుకున్నాం కదా. ఈ 10 రోజులు నిర్వహించడానికి వీళ్ళ యొక్క వార్షిక ప్రణాళిక ఎట్లా ఉండాలి సార్? తప్పకుండా ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే ఖచ్చితంగా ఒక ప్రణాళిక అవసరం. ఈ 10 డేస్ బ్యాగ్లెస్ డేస్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి సమర్థవంతంగా మన పాఠశాలల్లో అమలు జరపాలంటే ఒక సమర్థవంతమైనటువంటి ప్రణాళిక అవసరం. దీనికి సంబంధించి ఇండోర్ యాక్టివిటీస్, అదేవిధంగా అవుట్డోర్ యాక్టివిటీస్ మీరు అన్నట్లుగా ఇప్పుడు చెప్పారు. ఇండోర్ యాక్టివిటీస్ అంటే పిల్లలకి ఇష్టమైనటువంటి చిత్రలేఖనం, రంగులు గీయటం, రంగులని వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఉపయోగించడం, కథలు, చిన్న చిన్న గేయాలు, పాటలు, ఇలాంటివి ఇండోర్ యాక్టివిటీస్లో ఉంటాయి. అదేవిధంగా అవుట్డోర్ యాక్టివిటీస్కి వస్తే ప్రకృతి పరిశీలన, మొక్కల్ని పరిశీలించటం, పరిసరాల పరిశీలన, ఇవన్నీ అవుట్డోర్ యాక్టివిటీస్లో ఉంటాయి. ఇందులో ఈ ప్రణాళికలో ముఖ్యంగా అన్ని విషయాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అన్ని విషయాల ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. అదేవిధంగా ప్రత్యేక విషయాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాల్పంచుకోవాల్సి ఉంటుంది ఈ కార్యక్రమంలో. ఇందులో ముఖ్యంగా కార్యక్రమాలకు ముందు ప్రీ యాక్టివిటీస్ అని ఉంటుంది. అదేవిధంగా కార్యక్రమం పూర్తయిన తర్వాత పోస్ట్ యాక్టివిటీస్ అని ఉంటాయి సార్. ఇందులో ముఖ్యంగా ప్రీ యాక్టివిటీస్లో ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. దీంట్లో ప్రీ యాక్టివిటీస్లో పిల్లల్ని సమాయత్తులు చేయటం, వాళ్ళు ముందస్తుగా వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులతోటి పరిచయం ఏర్పాటు చేయటం, అదేవిధంగా వాళ్ళని గ్రూప్స్గా చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పోస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన దాంట్లో మరి ఆ కార్యక్రమం అనేది నిర్వహించిన తర్వాత పిల్లలు ఏదైతే పరిశీలిస్తారో, పిల్లలు చేయగలుగుతారో వాటికి సంబంధించి వాళ్ళ భావనలను స్వీకరించడం, వాళ్ళకి మనం ప్రోత్సాహాన్ని అందించటం, ఆ విధంగా వాళ్ళతోటి నివేదికను ఉపాధ్యాయుల సహాయంతో వాళ్ళు ఇచ్చే విధంగా చూడటం.
అదేవిధంగా ప్రణాళిక అమలులో భాగస్వామ్యం అయ్యేవారు ఇందులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం. వీరందరూ ఈ యొక్క ప్రణాళిక అమలులో భాగస్వామ్యం అవుతారు. వీరి ద్వారా మాత్రమే ఈ సమర్థవంతమైన 10 బ్యాగ్లెస్ డేస్ అనేవి నిర్వహించబడతాయి. ఇకపోతే మిత్రులారా, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల సంరక్షణ. మరి మన పాఠశాలలో ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. ఈ పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఉన్నట్టయితే వారు పిల్లలతో పాటు ఉండి కార్యకలాపాల్లో సంబంధించిన అన్ని భావనలను మార్గనిర్దేశం చేస్తూ వాళ్ళు ఆ పిల్లలకి సహకారం అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మన పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయులు లేని పక్షంలో వారి యొక్క తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారి ద్వారా పిల్లలకి సహకారం అందే విధంగా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఇలాంటి ప్రణాళిక మనం అమలుపరిస్తే సమర్థవంతమైనటువంటి 10 బ్యాగ్లెస్ డేస్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనము జాగ్రత్తగా గమనిస్తే ఏ విషయమైనా కూడా ఒక ప్రణాళిక ప్రకారం లేకపోతే ఆ కార్యక్రమం అనేది విజయవంతం కాదు. కాబట్టి ముందుగా వార్షిక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఉదయ్ కుమార్ సార్ చెప్పారు. అందులో భాగంగానే మనం ఈ బ్యాగ్లెస్ డేస్ నిర్వహించేటప్పుడు ఈ కార్యక్రమం కంటే ముందేం చేయాలి, బ్యాగ్లెస్ డేస్ నిర్వహిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, బ్యాగ్లెస్ డేస్ నిర్వహించిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం కాదు, తర్వాత ఏం చేయాలి అనేది కూడా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో భాగంగా సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలి, వాటితో పాటు ఉపాధ్యాయులు అందరూ భాగస్వాములు అయినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రసన్న సార్, మరి ఇందులో ముఖ్య పాత్ర పోషించాల్సినటువంటి అవసరము ప్రధానోపాధ్యాయులకు ఉంటుంది. మరి దీంట్లో ప్రధానోపాధ్యాయులు ఏం చేయాలి, వారి యొక్క విధి ఏంటి? అందరికీ నమస్కారం సార్. నేటి బ్యాగ్లెస్ డేస్ అనే కార్యక్రమం విజయవంతం కావాలంటే ఇందులో ప్రధానోపాధ్యాయుల పాత్ర అనేది చాలా కీలకమైంది. అందులో భాగంగానే ప్రణాళిక ఏదైతే NEP 2020 ఆధారంగా మనము 10 రోజులు బ్యాగ్లెస్ డేస్ నిర్వహించుకుంటున్నామో ఆ NEP 2020 ఆధారంగా నిర్వహించుకుంటున్న 10 రోజుల బ్యాగ్లెస్ డేస్కి సంబంధించి మొట్టమొదట ప్రధానోపాధ్యాయులు ఆ సంవత్సరానికి సంబంధించిన ఏవైతే 10 బ్యాగ్లెస్ డేస్కి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, ఇంతకుముందు ఉదయ్ సార్ చెప్పినట్టు వార్షిక ప్రణాళికను తమ తోటి ఉపాధ్యాయుల ద్వారా వాళ్ళు చర్చించుకొని వాటికి సంబంధించిన థీమ్స్ కానీ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది అనేది ముందుగా ప్రణాళిక చేసుకోవాలి. ఇది మనం ఆ సంవత్సరంలో మన పాఠశాలలో అర్థవంతంగా బ్యాగ్లెస్ డేస్ నిర్వహించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించుకొని వాళ్ళలో ఎవరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎందుకంటే బ్యాగ్లెస్ డేస్ అనేది కేవలం ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడికి సంబంధించిందే కాదు. ఎందుకంటే ఇక్కడ అందరు ఉపాధ్యాయుల పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయుల సమన్వయం కూడా చాలా అవసరం కాబట్టి వాళ్ళకు రకరకాల బాధ్యతలు అప్పచెప్పి ఎవరు ఏ విధంగా కలిసి యాక్టివిటీస్ చేస్తారు, మనకు అల్టిమేట్గా కావాల్సింది పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధి. కాబట్టి పిల్లలతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వనరుల సమకూర్పు మనం ఈ యాక్టివిటీస్ అని చెప్పుకుంటున్నాం, మీరు కూడా ఇంతకుముందు చెప్పారు. సో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ఏవైతే వనరులు ఉంటాయో చార్ట్ పేపర్స్ కానీ కలర్స్ కానీ పిల్లలకి అవసరమైన సామాగ్రి, ఆ కృత్యాలకు సంబంధించిన సామాగ్రులన్నీ కూడా మనం సమకూర్చాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయుల మీద ఉంటుంది. దాంతోపాటు కార్యకలాపాల సమయంలో పర్యవేక్షణ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాగ్లెస్ డేస్ అనేది కేవలం పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు కాదు అన్న విషయాన్ని మీరు ఇంతకుముందే తెలియజేశారు. కాబట్టి ఇది కేవలం అదే కాకుండా యాక్టివిటీస్ అర్థవంతంగా జరుగుతున్నాయా లేవా, ఒకవేళ యాక్టివిటీస్ జరిగేటప్పుడు పిల్లల యొక్క చురుకుదనం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇన్వాల్వ్ అయి పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, లేకపోతే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు యాక్టివిటీస్ మనం ముందుగా నిర్ణయించుకున్నట్టు అర్థవంతంగా జరుగుతున్నాయా లేవా అనే విషయాన్ని కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. మధ్య మధ్యలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఆ యాక్టివిటీస్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఆయన పరిశీలిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా యాక్టివిటీస్ సమర్థవంతంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు విద్యార్థులను ఎవరైతే ఉంటారో యాక్టివ్గా చేసే పిల్లలను ఉత్సాహపరచడము, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయడంతో పాటు అక్కడ ఉన్న ఎవరైతే కొంత పిల్లలు అన్నప్పుడు మన క్లాస్ రూమ్లో రకరకాల పిల్లలు ఉంటారు,
ఆ రకరకాల పిల్లల్లో భాగంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొంతమంది పిల్లలు ముభావంగా కూడా ఉంటారు. అట్లాంటి పిల్లలను ప్రోత్సహించి వాళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకొని అక్కడ ఉన్న టీచర్స్తోని కొలాబరేట్ చేసుకుంటూ ఆ రోజు ఏదైతే థీమ్ మనం పిల్లలకు చెప్పాలనుకుంటున్నామో ఆ పిల్లలందరితోని అర్థవంతంగా ఆ ప్రక్రియ జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా ప్రధానోపాధ్యాయుని మీద ఉంటుంది. దాంతోపాటు ఇంతకుముందు మీరు చెప్పినట్టు తల్లిదండ్రుల భాగస్వామ్యము, పిల్లల భాగస్వామ్యం జరగాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ప్రధానోపాధ్యాయుల ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా పీటీఎం మీటింగ్లో కానీ లేకపోతే అక్కడున్న లోకల్లో ఎవరైతే వృత్తిదారులు ఉన్నారో కళాకారులు ఉన్నారో వాళ్ళని పిలిపించి పిల్లలకి అక్కడున్న విషయాల మీద అవగాహన కలిగించేటట్టు వాళ్ళని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దీంతో పాటు మనందరికీ తెలిసిందే, మనం ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ కానీ నివేదిక కానీ రూపొందించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పిల్లలు చేసిన యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని భద్రపరుచుకొని మన ఎవరైతే మండల విద్యాధికారి ఉంటారో జిల్లా విద్యాధికారి వాళ్ళు అడిగినప్పుడు మనం పంపాల్సిన బాధ్యత కూడా వీళ్ళు ఉంటుంది. ఇదంతా కూడా మనం ఇక్కడ ఉన్న అంశాలన్నీ చేస్తూనే ఏదైతే ఎఫ్ఎల్ఎన్కు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ ఎఫ్ఎల్ఎన్లో మనం బేసిక్గా బ్యాగ్లెస్ డేస్ను మనం అర్థవంతమైన ప్రక్రియలుగా మార్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఎఫ్ఎల్ఎన్ అంటే ఎవరైతే కరోనా తర్వాత రకరకాల పరిస్థితుల్లో వచ్చిన మార్పుల మూలంగా పిల్లలు చాలా లాస్ అయ్యారు. కాబట్టి పిల్లల్లో డెవలప్ కావాల్సిన ఏవైతే కాగ్నేటివ్ డెవలప్మెంట్ కానీ డొమైన్స్ కానీ అవన్నీ కూడా బాగా ఇబ్బంది పడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పిల్లల లోపల ఆ గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయా లేవా, విద్యా ఫలితాల్లో భాగంగా పిల్లల లోపల యాక్టివిటీస్ కానీ మౌఖిక సామర్థ్యాల సాధన కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయా లేవా అని కూడా చూసుకొని అవి ఎఫ్ఎల్ఎన్కు అనుబంధంగా అనుసంధానం చేస్తూ ఉన్నాయా లేవా యాక్టివిటీస్ అని కూడా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయుల మీద ఉంటుంది. అల్టిమేట్గా సార్ ఒకటే, ప్రధానోపాధ్యాయుడు అనేవాడు ఒక లీడర్గా ఉండాలి, ఒక మెంటర్గా ఉండాలి, ఒక మానిటరింగ్ చేసే వ్యక్తిగా ఉండాలి. మొత్తం మీద ప్రధానోపాధ్యాయుడి యొక్క ఇనిషియేషన్ అనేది ఈ బ్యాగ్లెస్ డేస్ అనేది ఏవైతే ఉందో ఆ బ్యాగ్లెస్ డేస్ అనేది సక్సెస్ఫుల్ కావడానికి ఆయన యొక్క ఇనిషియేషనే బలమైన పునాదిగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ నిర్వహణలో ప్రధానోపాధ్యాయులది అత్యంత కీలకమైనటువంటి పాత్ర. నిజంగా మనం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి నెలలో కూడా 4వ శనివారం మనము ఈ బ్యాగ్లెస్ డేస్ను నిర్వహిస్తున్నాం. మన బ్యాగ్లెస్ డేస్ నిర్వహణ చేసేటప్పుడు ఈ నిర్వహణ కంటే ముందే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం నెక్స్ట్ బ్యాగ్లెస్ డేస్ను ఏ అంశాన్ని తీసుకోబోతున్నాం, అది ఫీల్డ్లోకి వెళ్ళాల్సినటువంటి అంశం ఉందా, లేదా వివిధ రకాలైనటువంటి వృత్తుల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనము అనేటటువంటిది ప్రధానోపాధ్యాయులు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రధానోపాధ్యాయులు అన్ని అంశాలపైన అవగాహన ఉండి ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ ఒక పని విభజన చేసి ఏ ఉపాధ్యాయులు ఏ పని చేయగలుగుతారు అనేది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉపాధ్యాయుల యొక్క ఇష్టాన్ని బట్టి వాళ్ళకి ఆ పని అప్పచెప్తే ఒక ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకోగలిగితే ప్రధానోపాధ్యాయులు నిజంగా కూడా ఈ కార్యక్రమాలు అనేవి విజయవంతం అవుతాయి. ఎందుకంటే బ్యాగ్లెస్ డేస్ యొక్క ఉద్దేశము చాలా అద్భుతమైనటువంటిది. ఈ బ్యాగ్లెస్ డేస్లో ఇప్పుడు మనం చూస్తున్న విద్యార్థులు పరీక్షలకు సంబంధించినటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లలు ఆత్మహత్యలను కూడా చూస్తూ ఉన్నాం విద్యార్థులకు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది, ఎందుకు జరుగుతుంది ఇది అంటే రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళడము, పరీక్షల ఒత్తిడి ఉండడము, చదవమని చెప్పడము, అదే హోంవర్క్ చేయడము, ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల పిల్లవాడు ఒత్తిడికి గురవుతున్నాడు. మరి ఈ ఒత్తిడి ఉండకుండా చేయాలంటే ఈ బ్యాగ్లెస్ డేస్ను మనము సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అది కూడా ఎట్లుండాలి బ్యాగ్లెస్ డేస్, మన పాఠాలలో ఉండేటటువంటి, ఇందాక ప్రసన్న కుమార్ సార్ చెప్పిండు ఏమన్నాడు, ఎఫ్ఎల్ఎన్కు అంటే పాఠాలకు అనుసంధానంగా బ్యాగ్లెస్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఇప్పుడు క్రాంతి కుమార్ సార్ మీరు చెప్పండి, మరి ఈ బ్యాగ్లెస్ డేస్లో ఉపాధ్యాయుల యొక్క విధి ఏంది, వాళ్ళ పాత్ర ఏంది, వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేయడం ద్వారా బ్యాగ్లెస్ డేస్ను విజయవంతంగా నిర్వహించవచ్చు? నమస్కారం సార్. సో ఈ యొక్క బ్యాగ్లెస్ డే లోపల మెయిన్గా ఉపాధ్యాయుల యొక్క పాత్ర అనేది కేవలం పాఠాలకే కాదు. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా పిల్లలకు ఒక ప్రణాళిక రూపొందించాలి ఫస్ట్. అంటే ఆ ప్రణాళిక లోపల మనం ఏ తరగతి చెప్తున్నామో ఆ యొక్క పిల్లల యొక్క స్థాయి ఏందో మొత్తం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం, ఆ స్థాయికి అనుకూలంగా మనం ఏం చేయాలి, కార్యక్రమాలను మనం రూపొందించుకోవాలి. అదేవిధంగా మనం ఏం చేయాలంటే దాని యొక్క సమయం ఎంత కేటాయిస్తున్నాము దానికి మనము సమయము, అదేవిధంగా పిల్లల సంఖ్యను బట్టి మనం చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మనము మన యొక్క కార్యకలాపాలను ఆనందభరిత వాతావరణాన్ని మనము పిల్లలకి ఇవ్వాలి. ఎందుకోసం అంటే పిల్లలు స్వేచ్ఛగా ఉండాలి. పిల్లలు స్వేచ్ఛగా ఉంటే
తర్వాత స్వేచ్ఛాపూరిత వాతావరణం లోపల ఎలాంటి భయం లేకుండా పాల్గొనేటట్టు చేయాలి. అందరు పిల్లలు పాల్గొనేటట్టు చేయాలి. ఇది సాధ్యమైనంత వరకు ఏముంటుంది అంటే మనకి ఇక్కడ మనకు కార్యక్రమాలు నడిపించేటప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా కార్యక్రమాలు నడిపించేటప్పుడు ఉపాధ్యాయుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడంటే ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి ఉపాధ్యాయుడు. ఎందుకోసం అంటే ఉపాధ్యాయుడు మనం విద్యార్థులకు చెప్పరాదు, మనం వాళ్ళను అనుభవంతో నేర్చుకొని ఆ యొక్క వాళ్ళే సక్సెస్ అయ్యేటట్టు మనం చేయాలి. మనము ఏం చేయాలంటే ఓన్లీ వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉండి ఓన్లీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా చేయకపోతే మనం సహాయం మాత్రం చేయాలి. మెయిన్ దాంతోపాటు ప్రతి పిల్లవాడిని భాగస్వామ్యం మనం చేయాలి. కొందరు పిల్లలు ఎట్లుంటారంటే మందబుద్ధులు ఉంటారు, కొందరు పిల్లలకి ఏమంటే సిగ్గు భయం ఉంటుంది. ఆ సిగ్గు భయం ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కొంచెం బిడియంగా పాల్గొనరు. వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంటే ధైర్యంగా చెప్పి మీరు పాల్గొనండి. ఈ యొక్క బ్యాగ్లెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి పిల్లలను భాగస్వామ్యం చేయడం. మనం ప్రతి ఒక్కరిని ఎవరిని మనం చురుకైన వాళ్ళను మందబుద్ధులను అందరూ చేస్తాం కాబట్టి మనము అందరూ చేసుకుంటాం కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని చేయాలి. దాంతోపాటు ఈ యొక్క బ్యాగ్లెస్ డే వల్ల ఎఫ్ఎల్ఎల్ యొక్క నైపుణ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం జనరల్గా పిల్లలతో మాట్లాడించడము, తర్వాత ఏం చేస్తున్నాము మాట్లాడించిన తర్వాత ఏం చేస్తున్నాము చూపెట్టడము, తర్వాత గుర్తించడము, తర్వాత తారతమ్యాలు తెలుసుకోవడము, ఇవన్నీ కూడా మనకు పిల్లలు ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ ద్వారా మనము సామాన్యంగా ఎఫ్ఎల్ఎన్ అని చెప్పకుండానే మనము ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని పరిశీలిస్తున్నామట. అదేవిధంగా ఇక్కడ పరిశీలన మూల్యాంకనం మనము ఈ యొక్క బ్యాగ్లెస్ డే అనేది పరిశీలన ఏ విధంగా చేయాలంటే మనం జనరల్గా ఏదో ఎగ్జామ్ పరీక్ష పెట్టి కాకుండా వాళ్ళ లోపల ఒకటి ఉండి మనము పిల్లగాడిని ఏం చేస్తుంటాం మనం జనరల్గా పిల్లగాడు పాల్గొంటున్నాడా లేదా, ఒంటరిగా ఉన్నాడా, లేకుంటే కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అని మనం అనేది స్వీయ మూల్యాంకనం మనం చేసుకుంటాం జనరల్గా. అది మూల్యాంకనం చేస్తున్నామనే విషయం మనం పిల్లలకు చెప్పాం జనరల్గా. అదేవిధంగా తల్లిదండ్రుల సంబంధం అంటే ఏం చేస్తాం మనం జనరల్గా మన యొక్క పాఠశాల లోపల పేరెంట్స్ మీటింగ్ పెడతాం. పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఏం చేస్తామంటే మనము బ్యాగ్లెస్ డే యొక్క విశిష్టత మనము తెలియజేస్తాం. అదేవిధంగా బ్యాగ్లెస్ డేకు మనం చేయాలంటే ఏం కావాలి, మనకు కంపల్సరీగా సామాగ్రి అవసరం ఉంది. ఆ సామాగ్రి కావాలి, ఆ సామాగ్రి మనం ముందే సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్న తర్వాత ఏం చేస్తాము ఆ యొక్క మనం ఏదైతే మనం బ్యాగ్లెస్ డే చేస్తున్నామో అన్ని సమకూర్చుకున్న తర్వాత ప్రతి పిల్లవాడిని మనం విలువ చేసుకొని మనం ఇవన్నీ చేస్తాం. తర్వాత అన్నీ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, మనం ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ అవసరం. ఆ డాక్యుమెంటేషన్లో భాగంగా మనం ఏం చేయాలంటే పిల్లలు చేసిన ప్రతి విషయాన్ని కూడా మనము ఒకటి వీడియో రూపంలోనే చేసుకోవచ్చు, లేకుంటే ఒక నోట్బుక్ లోపల మనం రాసుకొని చేసుకోవచ్చు మనం. ఇది సార్ మనది ఉపాధ్యాయుల పాత్ర ఈ విధంగా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏ సందర్భంలో అయితే మనం ఉపాధ్యాయుడు సమర్థవంతంగా ఈ బ్యాగ్లెస్ డేస్ ఏ విధంగా ఉండాలనేది రూపకల్పన చేసినప్పుడు విద్యార్థులు అందరూ భాగస్వాములు అవుతారు. అంటే ఏ గ్రేడ్ పిల్లలు, బి గ్రేడ్ పిల్లలు, సి గ్రేడ్ పిల్లలు అందరూ కూడా ఎట్లా భాగస్వామ్యం కావాలి, అది కూడా ఆనందదాయకంగా భాగస్వామ్యం కావాలి. విద్యార్థులు ఆల్రెడీ మనం బ్యాగ్లెస్ డేస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, సంతోషంగా పిల్లవాడు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ అదే మనము అట్లనే ఇందాక ఏదైతే పాఠశాలలో మనము స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి లేదంటే ఆ చదవడము రాయడము మళ్ళీ ఇక్కడ మూల్యాంకనము నువ్వు చేస్తుంటే నేను ఎగ్జామిన్ చేస్తా అట్లా కాదు. ఈ బ్యాగ్లెస్ డేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆనందదాయకంగా విద్యార్థులందరూ కూడా ఆయా రూపొందించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలగాలి. అప్పుడు మాత్రమే మనం బ్యాగ్లెస్ డేస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం నెరవేరినట్లు. కాబట్టి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఉదయ్ సార్. మరి ఇందాక సార్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏమన్నారు అంటే ప్రధానోపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు కానీ పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి అన్నారు. మరి పేరెంట్స్ యొక్క భాగస్వామ్యం ఎట్లా ఉండాలి, వాళ్ళ పాత్ర ఏంది? ఎందుకంటే మనము వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మనం పాఠశాలలో ఏ కార్యక్రమాన్ని కూడా మనం సక్సెస్ఫుల్ చేయలేం. మన తల్లిదండ్రుల పాత్ర ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయులు తర్వాత ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులను ఎట్లా భాగస్వామ్యం చేయాలో వివరించండి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఇందులో చాలా కీలకమైంది సార్. వారి అవసరం సామాగ్రి రూపంలోనూ మానవ వనరుల రూపంలోనూ పాఠశాలకి అవసరమవుతుంది. ఎందుకంటే వారి సహకారం లేనిదే మనము ఈ 10 బ్యాగ్లెస్ డేని సమర్థవంతంగా మనం ముందుకు తీసుకెళ్ళలేం. మనం అనుకున్నాం వీటిలో భాగస్వాములు అయ్యే వారిలో తల్లిదండ్రులు కూడా చాలా కీలకమైన వారు. కాబట్టి తల్లిదండ్రులు పాఠశాల యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటూ అవసరమైన సందర్భంలో వారి యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా పాఠశాలకి అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పాఠశాల కమిటీ ఏదైతే ఉందో మీరు చెప్పారు, క్రాంతి సార్ కూడా చెప్పారు, మనం ఏదైతే పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ పేరెంట్స్ మీటింగ్లో ఈ 10 బ్యాగ్లెస్ డేస్ యొక్క అందులో ఉన్నటువంటి యాక్టివిటీస్ని తెలియచేస్తూ దాని యొక్క ప్రాముఖ్యతని తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ భారీ బ్యాగులు మోయకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి.
దీని మీద పిల్లలకి వారికి అవగాహన కల్పించాలి. ఈ విధంగా అవగాహన కల్పించాలంటే మనం పేరెంట్ టీచర్ మీటింగ్లో తప్పకుండా ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో వీటిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఈ బ్యాగ్లెస్ డే యొక్క ప్రాముఖ్యత మనం తల్లిదండ్రులకి తెలియజేస్తే వారి ద్వారా పిల్లలకు అవగాహన కల్పించబడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల సహకారంతో బ్యాగ్లెస్ డే విజయవంతం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనము నిజంగా ఎంత అద్భుతంగా చూడండి బ్యాగ్లెస్ డేస్. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే డైలీ కూడా పాఠశాలకు విద్యార్థి తప్పనిసరిగా బ్యాగ్ మోసుకొని పోవాలి, అన్ని పుస్తకాలు తీసుకొని పోవాలి, పుస్తకాలు అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుండే. విద్యార్థి కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుండే అంటే అరే ఈరోజు పుస్తకాలు లేకుంటే బాగుండే, ప్రశాంతంగా ఆడుకుంటే బాగుండే అనేది. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి. ఒక 10 రోజులు అనేటటువంటివి అంటే వీటి ద్వారా విద్యార్థి ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పొందుతాడు. ఇదంతా వింటా ఉంటే నిజంగా సార్ నాకు కూడా మళ్ళోసారి బాల్యంలోకి వెళ్ళాలనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. మరి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము తల్లిదండ్రులకు అర్థం కావాలి కదా. అసలు బ్యాగ్లెస్ డేస్ అంటే ఏంది అనేటటువంటిది మనం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం పెట్టకుండా మనం డైరెక్ట్గా విద్యార్థులందరికీ రేపు మీరు బ్యాగ్ తీసుకురాకుండా వచ్చేసేయండి, బ్యాగ్ లేకుండా వచ్చేసేయండి అని చెప్పినామనుకోండి, చెప్తే అది తల్లిదండ్రుల వరకు సమాచారం పోదు. ఇంకా వీలైతే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది, అరే ఎందుకు మా పిల్లల్ని బ్యాగ్ తీసుకురావద్దండి చెప్తున్నారు అని. కాబట్టి ఆ ఉద్దేశం అనేది తల్లిదండ్రులకు అర్థం కావాలి. మనం బ్యాగ్లెస్ డేస్ ఎందుకు పెట్టినాము, ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. మన ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంది, విద్యార్థులకు మనం బ్యాగ్లెస్ డేస్ ద్వారా ఏం చెప్పబోతున్నాము, ఏం నేర్పించబోతున్నాము, ఏం విద్యార్థి నేర్చుకుంటున్నాడు, తర్వాత ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎట్లుండాలి, వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ తల్లిదండ్రులు కూడా అది కూడా స్పష్టంగా వాళ్ళకి అర్థం చేయించినప్పుడు కేవలం ప్రధానోపాధ్యాయులే కాదు సార్, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇంకా ప్రశాంతంగా, అద్భుతంగా, చాలా అత్యద్భుతంగా జరిగేటటువంటి అవకాశము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ప్రసన్న సార్ మీరు చెప్పండి. మనం ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయుల విధుల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఉపాధ్యాయులు ఏం చేయాలో మాట్లాడుకున్నాం, తర్వాత తల్లిదండ్రులు ఏం చేయాలి, వాళ్ళని ఎట్లా భాగస్వామ్యం చేయాలో కూడా మాట్లాడుకున్నాం. మరి ఈ సందర్భంలో మనం స్టార్టింగ్లోనే ఒక మాట అన్నాం, కమ్యూనిటీతో అనుసంధానం చేయాలి, విద్యార్థి కమ్యూనిటీలోకి కూడా వెళ్ళాలి విద్యార్థులను తీసుకెళ్ళి అని. మరి ఇందులో కమ్యూనిటీ యొక్క పాత్ర ఎట్లా ఉండాలి చెప్పండి సార్. ఈ బ్యాగ్లెస్ డేస్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు మీరు చెప్పున్నారు, పిల్లలకి ఏదైతే బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ లేకుండా వాళ్ళు స్వతహాగా నేర్చుకొని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడానికని చేసిన ఈ ప్రయత్నంలో భాగంగా మనము కమ్యూనిటీకి సంబంధించి మేజర్గా పిల్లలకి ఏదైతే వనరులకు సంబంధించి కానీ, అనుభవాలను కానీ పంచడం అనేది ముఖ్యమైనది సార్. ఈ వనరులు అంటే ఇక్కడ మనం ఎవరైతే అక్కడ ఉన్న స్థానిక కళాకారులు ఉంటారో, ఎవరైతే వృత్తిదారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ఏం చెప్పారు, రైతులకు సంబంధించి రైతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిల్లవాడు ఆ ఆహారాన్ని వేస్ట్ చేయాలంటే కూడా ఆలోచిస్తాడు, దాని వెనుకున్న కష్టాన్ని తెలుసుకోగలుగుతాడు అని మీరు బాగా చెప్పారు. సో అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే మేజర్గా కమ్యూనిటీలో జరుగుతున్న రకరకాల వృత్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన పెంపొందించడానికి పిల్లలకి క్షేత్ర పర్యటనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు జీవిత నైపుణ్యాలు చాలా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, ఇప్పుడున్న ఈ కార్పొరేట్ సొసైటీ కానీ, లేదంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న సమాజంలో జరుగుతున్న మార్పుల మూలంగా పిల్లల లోపల నైతిక విలువలు కొరవడుతున్నాయి అన్న విషయాన్ని మీరు ప్రస్తావిస్తూనే అంతర్లీనంగా ప్రస్తావించారు. కాబట్టి ఈ జీవిత నైపుణ్యాలు కానీ, విలువలు కానీ వీటిని తెలుసుకునేటట్టు పిల్లలకి ఈ నైపుణ్యాల పరిచయం కానీ, అక్కడ మా సమాజంలోకి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడే బిహేవియర్ కానీ అవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు సాంస్కృతిక పరిరక్షణ, ఇప్పుడు మనం కూడా మన తెలంగాణ రాష్ట్రం అనేది నేపథ్యమే మన ఏవైతే మన యొక్క సంస్కృతిని యొక్క అణగారిన వర్గాల నుంచి మన సంస్కృతిని తక్కువ చేస్తున్నది కూడా ఒక కారణంగానే మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఏదైతే మనం సంస్కృతిగా మన తెలంగాణ సంస్కృతి కానీ వాటి కళలకు కానీ సరైన ఆదరణ లేదు అనే ఏదైతే మనం అనుకున్నామో ఆ విధంగా వీటిని కూడా పరిచయం చేస్తూ పిల్లలకు చిన్నగున్నప్పటి నుంచే మనము ఈ సాంస్కృతిక పరిరక్షణలో భాగంగా కళలను
అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కళలు కానీ అక్కడ ఎవరైతే కళాకారులు ఉన్నారో వాటిని పరిచయం చేస్తూ వాటిని తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దాంతోపాటు తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి ఆల్రెడీ ఇంతకుముందు దయ్ సార్ మీరు చాలా చక్కగా వివరించారు. సో ఈ సమాజం అంటే మనం ఇల్లు కూడా ఒక రకంగా సమాజంలోని వ్యక్తులను ప్రతిబింబించేటట్టే కాబట్టి అక్కడ కుటుంబము, అక్కడ ఉన్న తల్లిదండ్రులతో మెలిగే విధానము ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దాంతోపాటు పర్యావరణం మీద అవగాహన. ఇప్పుడు చూస్తున్నాం ఈ గ్లోబలైజేషన్లో మనం రకరకాల పరిస్థితులు ఎదుర్కొని ఇప్పుడు మనం రీసెంట్గా ఢిల్లీలో కూడా చూసినాం అలాంటి పొల్యూషన్ బాధలు, అక్కడ ఉన్న పిల్లలకి ఎఫెక్టు, ఇదంతా కాకుండా ఈ పర్యావరణంతో పిల్లలు మింగిల్ అవ్వడం. ఏ విధంగా అయితే పిల్లలు పర్యావరణంతోనే అనుసంధానం అయినప్పుడు అక్కడ ప్రకృతి పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు మారుతుంది. కాబట్టి ఆ పర్యావరణం పట్ల అవగాహనను కూడా ఈ బ్యాగ్లెస్ డేస్లో ఒక థీమ్గా పెట్టుకొని మనం వాళ్ళని పర్యావరణంతో పాటు అందులో వాళ్ళు మమేకమయ్యేటట్టు వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నాం. దాంతోపాటు మేజర్గా బ్యాగ్లెస్ డేస్ సమయంలో పిల్లల యొక్క భద్రత కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో సమాజంలోకి మనం పిల్లల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ పిల్లల యొక్క భద్రతను కానీ అక్కడ వాళ్ళ సహకారం అందేటట్టు వాళ్ళతో ఉండేటట్టు మనం చూడాలి. దాంతోపాటు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సమాజం అనేది ఒక జీవించే పాఠ్యపుస్తకం. ఈ సమాజం అనేది ఒక జీవించే పాఠ్యపుస్తకం కాబట్టి దీంట్లో ఏర్పడే ఏవైతే ఆ అంశాలు కానీ అక్కడ పిల్లలు అనుసంధానం చేసుకునే నిత్య జీవిత విషయాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల పిల్లల లోపల మనం అనుకునే ఏవైతే నైతిక విలువలు కానీ తెలవాలనుకున్న విషయాలు కానీ టీచర్ ఒక ఫెసిలిటేటర్గా ఉండి అక్కడ వాళ్ళ అనుభవాలు పంచుకోవడం వల్ల వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం కోరుకునే ఏదైతే పిల్లల లోపల డెవలప్ కావాల్సిన నైతిక విలువలు ఉన్నాయో అదేవిధంగా పిల్లల లోపల ఏవైతే మీరు అనుకుంటున్నా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని మనం అనుకుంటున్నామో అవన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో సమాజం యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనము చాలా సందర్భాల్లో ఈ పాఠ్యపుస్తకాల ద్వారా పాఠాలు చెప్తూ ఉంటాం. పాఠ్యపుస్తకాలు బోధనోపకరణాలు అనేవి కేవలం అస్థిపంజరాలు లాంటివి. వాటికి జవజీవాలది జగజ్జయం చేయాల్సింది ఉపాధ్యాయులే. మరి వాటికి జవజీవాలు ఎట్లా అద్దాలి అంటే ఇది సమాజంతో అనుసంధానం చేయగలగాలి. సమాజంతో అనుసంధానం చేయకపోతే మనకున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి అలైన్మెంట్ కాకపోతే ఏం జరుగుతుంది అంటే పీజీ ఫిజిక్స్ చేసినటువంటి విద్యార్థి కూడా ఈనాడు ఇంట్లో ఫ్యూజ్ పోతే పెట్టుకోలేకపోతున్నాడు. డిగ్రీ చేసినటువంటి పిల్లవాడు కూడా బ్యాంకుకు పోయి డీడీ ఫామ్ నింపలేకపోతున్నాడు. విద్యార్థులు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే పిల్లలు కొంతమంది పారిపోతారు, ఇంట్లో బయటికి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు పిల్లలు. అంటే వాళ్లకు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎట్లా మెలగాలి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే పాఠశాల అనేటటువంటిది సమాజంలో ఒక భాగస్వామ్యం, సమాజంలో ఒక భాగం. ఇల్లు అనేది కూడా, కుటుంబం అనేది కూడా సమాజంలో ఒక భాగస్వామ్యం. కాబట్టి సమాజంలో భాగమైనటువంటి ఇట్లాంటి విషయాలు ప్రత్యేకంగా ఉండొద్ది. మనం సమాజంలో ఏం జరుగుతుందో అది పాఠశాలలో కూడా కనిపించాలి. పాఠశాలలో నేర్పించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సమాజంతో అనుసంధానం జరగాలి. లేకపోతే ఈనాడు చూస్తున్నాం మనం, చాలామంది పేరెంట్స్ ఒక మాట ఏమంటున్నారంటే మా పిల్లలు సెల్ ఫోన్ చూస్తారు సార్, చాలా ఇబ్బంది అవుతుంది, మొత్తం దినమంతా ఫోన్తోనే ఉంటున్నాడు పిల్లవాడని. మరి ఎందుకు అంటున్నాడు అట్లా అంటే ఆ అనుసంధానం అనేది లేదు. ఉదాహరణకు ఒక సంఘటన చెప్పి మనం ముందుకెళ్దాం. ఒకసారి ట్రైన్లో భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో పిల్లలు ఏం చేస్తున్నారంటే కథల బుక్కులు చదువుతున్నారు. కథల బుక్కులు చదువుతూ ఉంటే మిగతా పిల్లలందరూ కూడా ఆ ట్రైన్లోని కంపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా ఫోన్లు చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పరేషాన్ అయ్యారు. అరే ఏం చేసిరు వీళ్ళని వచ్చి పేరెంట్స్ని అడిగారు, మీరు ఏం చెప్పిరు పిల్లలకు, ఎట్లా చెప్పిరు పిల్లలకు, మీరు మీ పిల్లలు పుస్తకాలు ఎట్లా చదువుతారు అంటే పేరెంట్స్ చెప్పిన సమాధానము మనం వింటే ఆశ్చర్యచకితులవుతాం. పేరెంట్స్ ఏం చెప్పారు తెలుసా, మేమేం చెప్పలేదు పిల్లలకు అన్నారు. మేమేమీ చెప్పలేదు పిల్లలకు, మేము అది చేస్తాం ఇంట్లో అన్నారు. అంటే ఇంట్లో పేరెంట్స్ ఫోన్ చూడకుండా పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తారు. అది చూసి పిల్లవాడిని నేర్చుకుంటాడు. ఇన్ జనరల్ కూడా సైకాలజీ ప్రకారం మనం చూస్తాం, పిల్లవాడు అనుకరణ ద్వారా, పరిశీలన ద్వారా అత్యధికంగా పిల్లవాడు నేర్చుకుంటాడు. కాబట్టి ఈ నేర్చుకునే క్రమం అనేది ఇట్లా వస్తుంది మనకు విద్యార్థి ద్వారా. ఏదో పుస్తకాల ద్వారా మాత్రమే మొత్తం రాదు. ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు కూడా పుస్తకాలు చదవగలగాలి, అది చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. ఉపాధ్యాయులు కూడా కల్చరల్ యాక్టివిటీస్లో చాలా భాగస్వామ్యం ఉండాలి ఉపాధ్యాయుడిది, అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలతో పాటు కలిసి ఉపాధ్యాయులు కూడా ఆడాలి. ఈ 10 బ్యాగ్లెస్ డేస్ను అందుకు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అందుకే ఆచార్యుడు అంటే
ఆచార్య అంటే స్వయం ఆచరతి చైవ తన్మద్ ఆచార్య ఉచ్యతే, స్వయంగా ఆచరించిన తర్వాత ఇతరులకు చెప్పేవాడు ఆచార్యుడు అంటున్నాం. అట్లా పిల్లలతో ఇప్పుడు మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాం ఫీల్డ్లోకి. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎంతో సైకాలజికల్ అంశం ఆధారపడి ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే బయటికి తీసుకెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థులతో ఉండే ర్యాపో, వాళ్ళతో ఉండేటటువంటి అనుబంధం వేరేలాగుంటుంది. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ అనుబంధం మారుతుంది. పిల్లలు ఉపాధ్యాయులతో ఆహ్లాదకరంగా హాయిగా సంభాషణ చేస్తుంటారు. అంటే పిల్లవాడికి ఉపాధ్యాయుడికి మధ్య ఏదైతే అనుబంధం ఏర్పడుతుందో ఆ ఏర్పడినటువంటి అనుబంధం అనేది విద్యార్థిని స్టేబుల్గా పాఠశాలకు వచ్చేటట్లుగా, స్థిరంగా పాఠశాలకు వచ్చేటట్లుగా, విద్యార్థులు డ్రాప్ అవుట్ కానియకుండా, విద్యార్థులకు పాఠశాల అంటే ఆసక్తి ఉండేటట్లుగా మనము చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి బ్యాగ్లెస్ డేస్. నిజంగా సమర్థవంతంగా వినియోగిస్తే మాత్రము చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ క్రాంతి కుమార్ సార్, మీరు చెప్పండి, ఈ యొక్క బ్యాగ్లెస్ డేస్ను మనం నిర్వహించడం, బ్యాగ్లెస్ డేస్ నిర్వహణ జరుగుతున్నప్పుడు దీన్ని ఎట్లా మూల్యాంకనం చేయాలి, అంటే ఎవాల్యుయేషన్ ఎట్లా చేయాలి, ఆ విషయాన్ని వివరించండి సార్. బ్యాగ్లెస్ డేస్ మనం జనరల్గా ఏం చేస్తామంటే రాత పరీక్షల ద్వారా మనం ఎప్పుడు కూడా మూల్యాంకనం చేయరాదు. వీటిని ఏం చేస్తామంటే జనరల్గా మనము పరిశీలన ఆధారిత మూల్యాంకనం సార్. వీటికి అంటే మనము విద్యార్థుల లోపల మనం ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గరగా ఉండి మనము పిల్లలను కొన్ని ప్రశ్నలు అడగడం వల్ల కానీ, లేకుంటే వాళ్ళని ఎంతమంది పిల్లలు పాల్గొంటున్నారు, ఆసక్తిగా పాల్గొంటున్నారా లేదా, ఎవరైనా పిల్లలు బయట ఉన్నారా, ఈ విధంగా వాళ్ళను స్వీయ మూల్యాంకనం మన పరిశీలన ద్వారా ఆధారిత మూల్యాంకనం ద్వారా మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం సార్. అదేవిధంగా మాట్లాడడం వినడం ద్వారా కూడా సార్ మనం పిల్లలకి ఏం చేస్తామంటే ఒక బొమ్మ చూపిస్తాం. బొమ్మ చూపించి దీని గురించి మనం మాట్లాడమంటే ఏమవుతుందంటే వాడు తెలిసింది మాట తప్పు అయినా కానీ కరెక్ట్గా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి భాషాభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. అదేవిధంగా వినడం ద్వారా కూడా ఏమవుతుందంటే మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాడు బాగా విని నెక్స్ట్ మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల బాగుంటుంది. అదేవిధంగా కార్యకలాపాల ద్వారా అభ్యాసం. కార్యకలాపాల ద్వారా అభ్యాసం అంటే మనం పిల్లలకు ఏమైనా కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కుటుంబం గురించి మన కుటుంబం లోపల ఒక ఫోటో చూపిస్తాం, లేకుంటే మన టెక్స్ట్ బుక్ లోపల ఒక ఫోటో చూపించి ఈ ఫోటోలో ఎవరు ఉన్నారు అది చెప్తే వాళ్ళ పిల్లానికి ఏమొస్తుందంటే ఒక గుర్తింపు చూస్తున్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు, అంటే క్రియేటివిటీగా మాట్లాడుతున్నాడు. అంటే దీనివల్ల ఏమొస్తుంది, మనకు ఒక సృజనాత్మక డెవలప్ అవుతుంది. తర్వాత అదేవిధంగా మనకు సృజనాత్మక డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క మూల్యాంకనం ద్వారా ఏమవుతుందంటే ఎఫ్ఎల్ఎన్ ఆధారిత వస్తుంది. మనకు ఎఫ్ఎల్ఎన్లో మనకి ఏమేమి వస్తున్నాయంటే మనకి ఇక్కడ పిల్లగాడు ఏం చేస్తున్నాడు, ఎఫ్ఎల్ఎన్ ద్వారా వింటున్నాడు, తర్వాత మాట్లాడుతున్నాడు, తర్వాత గుర్తిస్తున్నాడు, తర్వాత వర్గీకరణ చేస్తున్నాడు. ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ ద్వారా ఏం చేస్తున్నాడు, విద్యార్థి వింటున్నాడు, విన్నది ఏం చేస్తున్నాడు, మాట్లాడిన దాన్ని ఏం చేస్తున్నాడు, గుర్తించిన దాన్ని డివైడ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఏం చేస్తున్నాడు అంటే పిల్లగాడు తెలియకుండానే ఏం చేస్తున్నామో మనము ఆ యొక్క మూల్యాంకనం చేస్తున్నాము, పిల్లగాడు కూడా డెవలప్ అవుతున్నాడు సార్. అయితే ఇందాక క్రాంతి కుమార్ సార్ చెప్పినట్లు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మూల్యాంకనం ఎలా చేయాలి అన్నప్పుడు మళ్ళీ మూల్యాంకనం అనేది విద్యార్థి చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఓ పేపర్ తీసుకొని మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడో రాసుకుంటూ ఉంటే అది ఒక పరిశీలన అనేది కృత్రిమ పరిశీలన అవుతుంది. అది అట్లా కాకూడదు. మన పరిశీలన మూల్యాంకనం అనేది సహజ పరిశీలనే ఉండాలి ఉపాధ్యాయుడిది. అంటే పరిశీలన ఆధారిత మూల్యాంకనం అంటాం దీన్ని. అంటే నిజానికి చెప్పాలంటే విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా మనం పరిశీలిస్తున్నామనే విషయం తెలియకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మూల్యాంకనం చేస్తున్నామనే విషయము విద్యార్థులకు తెలియకపోవడమే మంచిది పైగా. ఎందుకంటే అట్లా తెలియకపోయినప్పుడు మాత్రమే విద్యార్థులు మనం ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో స్వేచ్ఛగా పాల్గొంటాడు విద్యార్థి. ఎప్పుడైతే విద్యార్థి స్వేచ్ఛగా పాల్గొంటున్నాడో అప్పుడు మాత్రమే మన ఉద్దేశం అనేది నెరవేరుతుంది. స్వేచ్ఛగా పాల్గొనడం అనేది విద్యార్థి యొక్క ఈ మానసిక స్థాయిను డెవలప్ చేస్తుంది. విద్యార్థి యొక్క మానసిక స్థాయి మళ్ళీ మనము కండిషన్స్ పెడితే మళ్ళీ అదే స్కూలా, మనం స్కూల్లో ఏం చేస్తున్నామో బయటికి తీసుకెళ్ళి కూడా అదే చేస్తే ఇక బ్యాగ్లెస్ డేస్ యొక్క ఉద్దేశం ఎక్కడ నెరవేరినట్లు. కాబట్టి మూల్యాంకనం అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, విద్యార్థి చేస్తున్నప్పుడు మనం పరిశీలిస్తూ ఉండాలి. ఏదైనా పరిశీలించవచ్చా, ఎట్లా పరిశీలించాలి, మళ్ళీ పరిశీలనకు కొన్ని పద్ధతులనే ఉంటాయి కదా, ఆ పద్ధతులనే ఇందాక మనకు క్రాంతి సార్ వివరించడం జరిగింది. అంటే మనము విద్యార్థికి తర్వాత అందుకే మనం ఈ పరిశీలన ఆధారిత మూల్యాంకనం చేసిన తర్వాత ఊరికేనే ఉండం. మనం పరిశీలన ఆధారిత మూల్యాంకనం చేసిన తర్వాత మళ్ళీ పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థికి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే తను నోట్ చేసుకున్నటువంటి అంశాలను తీసుకొని దాని మీద స్వీయ మూల్యాంకనం చేసుకుంటాడు మళ్ళీ. అంటే విద్యార్థులు ఎక్కడ కొంచెం తడబడ్డరు, ఏ అంశాలను విద్యార్థులు పరిశీలించలేకపోయారు, లేదా మనం ఇంకా ఎంత స్కోప్ కలిగించాలి మనం విద్యార్థులకు, ఏ అంశాలను ఇంకా చూపిస్తే ఇంకా ప్రభావవంతంగా ఉండేది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనము విద్యార్థులకు చూపించగలగాలి. అందుకే మనం ఏమంటున్నాము, ఒక
ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనేది మన దగ్గర ఉండాలి. అది విద్యార్థులకు తెలవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మాత్రము మూల్యాంకనం చేస్తున్నాం కాబట్టి కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉండొద్దు. విద్యార్థులకు స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ కూడా విద్యార్థికి ఎట్లా ఉండాలి? ఉదాహరణకు మనం గాలిపటాన్ని ఎగరేస్తున్నాం. గాలిపటం ఎగరడానికి ఆకాశమంత అవకాశం ఉంది గాలిపటానికి, కానీ దారం మాత్రము మన చేతుల్లోనే ఉంది. అట్లాంటి స్వేచ్ఛ మనము విద్యార్థులకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థి కూడా ఆయా కార్యక్రమాల లోపల ఆహ్లాదకరంగా విద్యార్థి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఉదయ్ సార్ మీరు చెప్పండి. ఇందులో మనము ఇందాక మాట్లాడుకున్నటువంటి విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజాన్ని భాగస్వామ్యం చేసినప్పుడు ఈ బ్యాగ్లెస్ డేస్ నిర్వహణలో ఉపాధ్యాయులకు ఎలాంటి నియమాలు వాళ్ళు పాటించాలి, వీళ్ళకు ఉన్నటువంటి మార్గదర్శక సూత్రాలు ఏంటో వివరించండి సార్. తప్పకుండా సార్. పాఠశాలలో పిల్లలపై ఒత్తిడి తగ్గించి సరదా కార్యక్రమాలతో విద్యను మరింత ఆసక్తిగా మార్చేందుకు ప్రతి 4వ శనివారాన్ని రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో బ్యాగ్లెస్ డేగా మనం నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే అందరికీ. ఒక విద్యా సంవత్సరంలో 10 బ్యాగ్లెస్ డేస్ ఉంటాయి. మరి ఇందులో ప్రాథమిక విభాగానికి వస్తే మనకి 2 స్థాయిలు ఉంటాయి. ఆ రెండు స్థాయిలు మొదటి స్థాయి 1వ తరగతి మరియు 2వ తరగతి. 2వ స్థాయి 3, 4, 5 తరగతులు. ప్రతి థీమ్లో ప్రతి బ్యాగ్లెస్ డేకు 3 సెషన్లు ఉంటాయి. థీమ్ అన్నా మనం సార్, క్రాంతి సార్ ఇందాక మాట్లాడుతూ కుటుంబం అని అన్నారు. అదేవిధంగా ఆహారం గురించి ఉంటుంది, అదేవిధంగా మంచి అలవాట్ల గురించి ఉంటుంది, మంచి స్నేహితుల గురించి ఉంటుంది. ఇలా ఎగ్జాంపుల్స్ థీమ్స్ అనేవి ఉంటాయి. మరి ఈ ప్రతి థీమ్లో 3 సెషన్లు ఉంటాయి. అందులో షో టైం, ఫన్ స్టేషన్, క్రియేటివ్ సర్కిల్. వీటికి సంబంధించి షో టైంలో పిల్లల మౌఖిక నైపుణ్యాలు అభివృద్ధికి సంబంధించి అన్నమాట. ఉదాహరణకి కుటుంబం అనేది ఉంటే ఆ కుటుంబం గురించి పిల్లలతోటి మాట్లాడించటం. ఆ మాట్లాడేటప్పుడు అనేక భావాలు వాళ్ళ నోటి నుంచి వ్యక్తం చేస్తారు, అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి స్వేచ్ఛగా తమ భావాలను పంచుకోగలుగుతారు. ఇది షో టైం. షో టైంలో పిల్లల మౌఖిక నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించింది. ఇక్కడ ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి పిల్లవాడు ఇందులో పాల్గొనే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 2వది ఫన్ స్టేషన్. అంటే ఇది సహకార నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించినది. ఈ సెషన్లో సరదా కార్యక్రమాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. ఉదాహరణకి మనం కుటుంబం అని చెప్పుకున్నాం. ముందు మౌఖిక అభివృద్ధిలో భాగంగా వాళ్ళ కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ఈ రెండో దాంట్లో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళే ఆ పాత్ర అభినయం చేస్తూ ఉండే విధంగా చేయటం అన్నమాట. దాని ద్వారా ఒక తండ్రి పాత్ర, తల్లి పాత్ర, తాత పాత్ర, అమ్మమ్మ పాత్ర, నాయనమ్మ పాత్ర, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పాత్రల్లో వాళ్ళు లీనమవుతారు. ఇది 2వ దానికి సంబంధించింది. ఇక 3వది క్రియేటివ్ సర్కిల్. ఇక్కడ వచ్చేలేకే పిల్లల చలన నైపుణ్యాలకు సంబంధించింది అనమాట. మోటార్ స్కిల్స్ అభివృద్ధికి సంబంధించింది. ఇక్కడ సహజంగా పిల్లలు ఏం చేస్తారంటే డ్రాయింగ్ వేయటము, చిత్రలేఖనం ద్వారా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి సంబంధించిన చిత్రాలను గీయటము, లేదా వాళ్ళు రంగులని వేయటము, ఈ విధంగా మోటార్ స్కిల్స్ అభివృద్ధికి సంబంధించినటువంటిది 3వది. పోతే ప్రతి బ్యాగ్లెస్ డేస్ ముందస్తు ప్రణాళిక ఖచ్చితంగా ఉపాధ్యాయుడు సిద్ధం చేయాలి. ప్రతి ఒక్క పిల్లవాడు పాల్గొనేలా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి. కొంతమంది పిల్లలు ముందుకి రాకుండా న్యూన్యతాభావంతో ఉంటారు. అలాంటి పిల్లల్ని గుర్తించి ఉపాధ్యాయుడు వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందియాలి, తమ సహకారాన్ని అందించాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కొంతమంది పిల్లలు సరిగా చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా వాళ్ళని ప్రోత్సహించాలి.
అభినందించాలి. అలాంటి సందర్భంలో వారు మరొకసారి ముందుకు వచ్చి ఆ కార్యక్రమాల్లో విజయవంతం చేయగలుగుతారు, పిల్లలు పాల్గొనగలుగుతారు ఉత్సాహంగా. అదేవిధంగా ప్రతి బ్యాక్లెస్ డేలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొనే విధంగా ఉపాధ్యాయుడు తన యొక్క ప్రణాళికని రూపొందించుకొని ఆ విధంగా పిల్లల్ని ప్రేరేపించగలిగితే ఇది పిల్లలకు పాఠశాలపై అనుబంధాన్ని, ప్రేమని పెంపొందిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా ఈ 10 బ్యాగ్లెస్ డేలో ఆనందకరమైన, ఉల్లాసవంతమైన వాతావరణంలో నిర్వహించగలిగితే మనం అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఉద్దేశం ఖచ్చితంగా అది సాధించబడుతుంది. ఇది సార్. థ్యాంక్ యూ సార్. మనము బ్యాగ్లెస్ డేస్ను నిర్వహిస్తున్నప్పుడు బ్యాగ్లెస్ డే యొక్క నిర్వహణ అంటే విద్యార్థులు బ్యాగులు లేకుండా వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు చేసి వెళ్ళిపోవడం అనేది కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఉపాధ్యాయులు కొంతమంది చెప్తా ఉంటారు, సార్ పిల్లవాడు స్కూల్కు సరిగా రావడం లేదు సార్, లేదంటే పిల్లవాడు చెప్పిన హోంవర్క్ చేయడం లేదు సార్, లేదంటే నేను చెప్పిన అంశం మీద విద్యార్థి కాన్సన్ట్రేట్ చేయడం లేదు సార్, పేరెంట్స్ పట్టించుకోవడం లేదు సార్, ఇట్లాంటి మాటలన్నీ వింటూ ఉంటాం మనం. నిజానికి ఈ 10 బ్యాగ్లెస్ డేస్ను కనుక మనం ప్రభావితంగా చేయగలిగితే విద్యార్థులు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను చూస్తున్నాం. ఇది పాటించేటటువంటి, చేసేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుభవమైనటువంటి విషయం. మీరు కూడా నిజంగా నిజాయితీగా ప్రణాళికను ఏర్పరచుకొని ఉపాధ్యాయులందరూ ఒక సమన్వయంతో గనక ఈ బ్యాగ్లెస్ డేస్ను సమర్థవంతంగా నిర్వహించగలిగితే మనకు ఈ FLN యొక్క రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే విద్యార్థి కంప్లీట్గా మన వైపు మౌల్డ్ అయిపోతాడు. విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. విద్యార్థికి స్కూల్కు రావడం అంటే ఇష్టం ఉంటుంది. ఈ విద్యార్థి గైర్ హాజరు కావడం అనేది ఆ శాతం తగ్గిపోతుంది. విద్యార్థి ఉత్సాహంగా ఎప్పుడైతే పాఠశాలకు వచ్చి ఉత్తేజకరంగా పాఠాలను నేర్చుకున్నప్పుడు, ఇంకింత ఉల్లాసంగా పాఠ్య కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నిజంగా కూడా ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. అందుకే మనం చాలా సందర్భాల్లో ఈ యొక్క కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తా ఉంటామంటే, కార్యక్రమాలు ఎప్పుడైతే డిజైన్ చేస్తూ ఉన్నామో మనము, ఇప్పుడు ఈరోజు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. దీన్ని ఈరోజు కొంత పార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పార్ట్లో అక్కడ మనము వివరించి ఇంకా చాలా డీటెయిల్గా వెళ్తాము. నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రసన్న సార్ చెప్పండి, మనము ఇందాక బ్యాగ్లెస్ డేస్ యొక్క ఉద్దేశాలు ఏంటివి అన్నీ వివరించుకుంటూ వచ్చినాం. ఉద్దేశాలను మొదలుకొని కార్యక్రమాల వరకు నిర్వచించుకుంటూ వివరించుకుంటూ వచ్చినాం. మరి ఒక అంశాన్ని తీసుకొని మనం ఒక కుటుంబం అనేటటువంటి ఒక భావన తీసుకొని ఈ 1-2 తరగతుల యొక్క విద్యార్థులకు ఈ కుటుంబం అనేటటువంటి భావన పైన ఆ రోజు ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు మనం బ్యాగ్లెస్ డేస్ అనేది 1-2 తరగతులను మీరు స్పెసిఫిక్గా అడుగుతున్నారు కాబట్టి 1-2 తరగతుల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏదైతే బ్యాగ్లెస్ డేస్ అనేది పుస్తకాలతో సంబంధం లేదు, నోట్ పుస్తకాలు, బ్యాగులు తీసుకురాకుండా పిల్లలు స్వీయ అనుభవం ద్వారా నేర్చుకోవడానికే మనం మేజర్గా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా కుటుంబం అనే భావనను అభివృద్ధి చేయడం కోసం పిల్లల లోపల ఆట, మాట, నటన, చిత్రాలు గీయడం, సృజనాత్మకత అంశాలు, ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా మనం పిల్లల లోపల కుటుంబం అనే భావనను, బేసిక్ భావన, ఎందుకంటే పిల్లవాడు అప్పుడే మన ఏదైతే నర్సరీ నుంచి కానీ లేకపోతే పూర్వ ప్రాథమిక విద్య నుంచి మనకి ప్రాథమిక పాఠశాలకు వస్తారు. కాబట్టి 1-2 తరగతులు అంటే మనకు 1వ తరగతిలో పిల్లవాడు అప్పుడే 5+ ఉంటాడు. వాడు కుటుంబం నుంచి అప్పుడే సమాజంలోకి, పాఠశాల కూడా ఒక చిన్నపాటి సమాజమే కాబట్టి దాంట్లోకి వస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చినాక వాడికి కుటుంబం యొక్క భావాన్ని ఏర్పాటు చేస్తూ కుటుంబంలో ఉన్న అనుబంధాలు, వాటి మధ్యలో ఉన్న విలువల గురించి చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థీమే మనం కుటుంబంగా తీసుకున్నాం. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని కుటుంబం భావనలో మనం అనుకున్నాం ఆల్రెడీ పిల్లలకి ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు సహజంగా నేర్చుకునేటట్టు ఫస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు షో టైంలో భాగంగానే సర్కిల్ టైం, పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ వృత్తాకారంగా ఉపాధ్యాయులు కూర్చోబెట్టుకొని అక్కడ పిల్లవాళ్ళతోని ఫస్ట్ మౌఖిక సామర్థ్యాల అభివృద్ధి కోసం వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే స్వతహాగా చెప్పేటట్టు మనం ప్రశ్నలు అడగడం అనేది మొదటి స్టెప్ అన్నమాట. ఇందులో భాగంగానే ఒక టీచర్ కూర్చుంటారు. టీచర్ తన గురించి తను పరిచయం చేసుకుంటూ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఉపాధ్యాయుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మీ ఇంట్లో అంటే పిల్లవాడు చెప్తుంటాడు, మీ అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, నానమ్మ ఉంటుంది, తాత ఉంటుంది, లేకపోతే అమ్మమ్మ ఉంటుంది, అక్కున్నారు, అన్నున్నారు అనే విషయాలు చెప్తుంటారు. ఆ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, అందులో ఉన్న వాళ్ళ యొక్క ఎవరైతే ఉంటారో
వాళ్ళ గురించి చెప్పుకుంటూనే నెక్స్ట్ వాటి కుటుంబ సభ్యుల యొక్క గుర్తింపు కోసం మనం ఏం చేస్తామంటే టీచర్ దగ్గర మొదటగా ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టర్ లాంటి ఫ్లాష్ కార్డ్స్ చూపెట్టుకుంటూ ఇదెవరు అని ఫ్లాష్ కార్డ్స్ సాయంతో పిల్లల చేత ఆ సభ్యుల యొక్క కుటుంబంలో ఎవరైతే రిలేషన్స్ ఉంటారో ఆ రిలేషన్స్ని పరిచయం చేస్తూ ఉంటాం. దాని తర్వాత కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న రోల్ ప్లే, ఎందుకంటే ఇక్కడ మనం పుస్తకం ఆధారంగా బోధన చేయట్లేదు, పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి చేసేటట్టు. కాబట్టి ఒక సందర్భాన్ని ఇప్పుడు నేనైతే మా స్కూల్లో అక్కడ 1-2 తరగతి పిల్లలకి నాటిక ఏ విధంగా ఇస్తా అంటే, అరే మీ ఇంట్లో మీ అమ్మ ఏం చేస్తుందిరా, మీ నాన్న ఎలా బిహేవ్ చేస్తాడు, ఒకరోజు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చేసే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటి మీద మనం ఖచ్చితంగా ఒకసారి పిల్లలు రోజు వాళ్ళని గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు యాక్టివ్గా చేసి చూపెట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు చేసే పనులను కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి, తెలియకుండానే వాళ్ళ కుటుంబంలోని పరిస్థితులను అర్థం చేసుకునే విధంగా కూడా ఉపాధ్యాయుడు వాళ్ళ లోపల అలాంటి విలువలు ఏర్పాటు చేయడానికి కూడా ఈ నాటిక అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దాంతోపాటే చిన్న చిత్రలేఖనం, మనం ఆల్రెడీ గతంలో ఏవైతే మన ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో కానీ లేదంటే టీచర్ కూడా ముందుగానే పేరెంట్స్కి సంబంధించిన అమ్మ నాన్న వీళ్ళకి సంబంధించి ఏవైతే చిన్న ఒక అవుట్లైన్ పేపర్స్ తీసుకొని దాంట్లో రంగులు వేయించడము, వాటితో పాటు మనము ఒకరోజు ముందుగానే ప్రణాళిక చేసుకుంటాడు కాబట్టి ఉపాధ్యాయుడు అనేవాడు ఒకవేళ వీలైతే పిల్లలని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ యాక్టివిటీనే ఇంకొంచెం క్రియేటివ్గా చేయాలి అనుకున్నప్పుడు పిల్లల్ని ముందు రోజే మీ పేరెంట్స్ ఫోటో కానీ మీది కానీ చిన్న ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకురావడం తమ్మని చెప్పి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆ చిత్రాలను టీచరు ప్రతి పిల్లవాడికి ఒక ఫ్యామిలీ ట్రీ లాగా ఒక ట్రీని అవుట్లైన్ మ్యాప్ లాగా గీసిస్తే ఆ తర్వాత దాంట్లో పిల్లవాడు తనే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాత చిత్రాలను అన్నింటినీ అంటించడం, ఇవంతా అయిపోయిన తర్వాత మనం జనరల్గా చిన్నపిల్లలకి కథలంటే చాలా ఇష్టం కాబట్టి మనకి ఈరోజు బ్యాగ్లెస్ డేస్లో ఉపాధ్యాయులకు కూడా వేరే సిలబస్ చెప్పాలి అన్న మేజర్ టెన్షన్ కానీ ఒత్తిడి కానీ ఉండదు కాబట్టి పిల్లలతో సరదాగా గడుపుతూ వాళ్ళ లోపల నైతిక విలువలు పెంచుతాం కాబట్టి కథలు చెప్పడం అనేది మనం అల్టిమేట్గా పెట్టుకుంటే అక్కడ పిల్లల లోపల తెలియకుండానే కుటుంబం పట్ల అంటే మనం ఆ రోజు తీసుకున్న థీమ్కి అనుగుణంగా కథలు తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ కుటుంబం పట్ల రిలేషన్షిప్స్ పట్ల ఆ రిలేషన్స్ మధ్యలో వాళ్ళ తల్లిదండ్రుల సాధక బాధకాల గురించి చెప్పడం కానీ విలువల గురించి చెప్పే అవకాశం, ఆ కుటుంబ విలువల గురించి చెప్పే అవకాశం మన కథల్లో ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ కథను వినిపించడం, తర్వాత చివరగా ముగింపుకు వచ్చే వరకు పిల్లల లోపల కృతజ్ఞతా భావాన్ని పెంపొందించడానికి మీరు ఎవరికైనా మీ ఇంట్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా అన్న చిన్న చిన్న అంశాలని టీచర్ యొక్క క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ టీచరే తను పిల్లలకి అడగడం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లల లోపల వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ పట్ల కానీ లేకపోతే వాళ్ళ ఉన్న రిలేషన్స్ పట్ల కానీ ఒక కృతజ్ఞత భావం పెంపొందించేటట్టు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం మొత్తం ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా పుస్తకాలు ఉన్నాయి సార్, ఎక్కడ కూడా పుస్తకాలు లేవు. చిన్న చిన్న సరళ పదాలు, చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న యాక్టివిటీసు, ఇవే కాకుండా పిల్లల లోపల కుటుంబ సభ్యులను గుర్తించడం కానీ వాళ్ళతో రిలేషన్షిప్స్ పెంచుకోవడం, నైతిక విలువలు పెంపొందించుకోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం దీని ద్వారా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్గా కుటుంబం పైన ప్రేమ గౌరవం అనేది పిల్లల లోపల డెవలప్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనం బలంగా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా అంతర్లీనంగా ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలు కూడా మనం సాధిస్తాం కాబట్టి ఇది చాలా అర్థవంతమైన ప్రక్రియగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య విలువలు తగ్గిపోతున్నాయి, విద్యార్థులు తల్లిదండ్రుల మాట వినడం లేదు, కుటుంబ సభ్యుల పైన వాళ్ళు గౌరవం చూపించడం లేదు అనేటటువంటి మాటలు వింటున్నాం. ఇది ఎంత మంచి కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ కుటుంబం అనేటటువంటి భావన 1-2 తరగతుల్లో దీన్ని ఎట్లా నిర్వహించాలనేది కూడా మీకు ఇందాక నేను ఒక మాడ్యూల్ చూపించాను. ఆ మాడ్యూల్ లోపల చాలా స్పష్టంగా మనకు ప్రతి యాక్టివిటీ ఎట్లా చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని ద్వారా కూడా మనము విద్యార్థుల్లో ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క పాత్రలను అభినయం చేయాలన్నారు, ఎంత బాగుంటుంది చూడండి. ఉదాహరణకు ఓ పిల్లవాడు వాళ్ళ నాన్నమ్మ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఉపాధ్యాయుడు ఇనిషియేషన్ తీసుకొని ఆ నాన్నమ్మలాగా యాక్టింగ్, ఏరా రాజు బాగున్నావా బెట, అన్నం తిన్నావా, జరజండి ఇల్లు తీసుకురా కొడుక అని చెప్పి ఇట్లా కొంచెం మాట్లాడిండు అనుకో, మాట్లాడుతుంటే పిల్లలందరూ నవ్వుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలందరూ. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లి గురించి ఏమనుకుంటారో మనసులో ఆ భావన కూడా మనకు బయటికి చెప్తారు. అది ఎంత అద్భుతంగా ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ కోసం అనేది పిల్లవాడు ఎట్లా ఆలోచించుకున్నాడు అనేటటువంటి విషయం కూడా మనకు తెలిసిపోతుంది అన్నట్టు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇప్పుడు చివరగా క్రాంతి సార్ మీరు చెప్పండి,
ఇప్పుడు కుటుంబం అనేటటువంటి భావన తీసుకున్నాం మనం. అట్లనే మనం తినే ఆహారం పైన సంక్షిప్తీకరించండి. మనం తినే ఆహారం పైన ఈ యొక్క కృత్యాన్ని ఎలా నిర్వహించవచ్చు? సార్ జనరల్గా 1-2 విద్యార్థులకు మనం తినే ఆహారం అనే భావనను చూడడము, చెప్పడము, చేయడము, రుచడం ద్వారా మనం ఆ యొక్క పిల్లలకు కాన్సెప్ట్ని డెవలప్ చేస్తాము. 1-2 పిల్లలకు జనరల్గా ఏం చేస్తామంటే మన ఆహార పదార్థాలన్నీ మనం ఏం చేస్తామంటే తీసుకొని వస్తాం. ఫస్ట్ కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి వాళ్ళని అందరినీ వృత్తాకారంలో కూర్చోబెట్టిన తర్వాత కూర్చోబెట్టి ఏం చేస్తామంటే మీకు మనం కొన్ని కూరగాయలు తీసుకుపోయింటాం కాబట్టి ఒక పిల్లాన్ని దగ్గర తీసుకొని ఈ కూరగాయల పేరు ఏంది, తర్వాత దీని లోపల నీకు ఇష్టమైన కూరగాయ ఏంది, తర్వాత అందరూ కూరగాయలు తింటారా, కూరగాయలు తినకపోతే ఏం జరుగుతుంది, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడనే ఏం చేస్తామంటే పౌష్టికాహారం అంటే ఏంది, మళ్ళీ పౌష్టికాహారం తినడం వల్ల లాభాలు ఏంది, అదేవిధంగా జంక్ ఫుడ్ వల్ల నష్టాలు ఏంది కూడా చెప్తాం మనం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు అనేది ఏవి తినకూడదు ఏవి తినాలని తెలుస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే పిల్లగానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్టం ఉంది అనుకోండి, ఇష్టం ఉందని చెప్తాడు, లేకుంటే ఇష్టం లేదని చెప్తాడు. భావస్వేచ్ఛ అనేది వాళ్ళ పిల్లలకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాంతోపాటు ఏం చేస్తున్నామంటే మనము ఆహార పదార్థాలను గుర్తింపు చేస్తున్నాడు పిల్లాడు. ఆహార పదార్థాలు అంటే దీన్ని ఏమంటాం, టమాటా అంటాం, దీన్ని బెండకాయ అంటాం, దీన్ని బీరకాయ అంటాం అని పిల్లాడు గుర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పదార్థాలను ఏం చేస్తున్నాడు వాడు, మా ఆరోగ్యకరమైన ఫుడ్ ఏది, జంక్ ఫుడ్ ఏది అనేది వాడు డివైడ్ చేస్తున్నాడు పిల్లాడు. ఏవి తింటే మనకు పోషకాలు వస్తాయి, ఏవి తింటే మనకు రోగాలు వస్తాయి అనే విషయాన్ని కూడా మనము చేస్తున్నాడు. దాంతోపాటు మనం పిల్లలకి ఏం చేస్తున్నామంటే మనం జనరల్గా ఏం చేస్తున్నామంటే పిల్లానికి దీన్ని చూపించి దీన్ని ఏంది అని మనము బొమ్మ గీయమంటాడు. దీనివల్ల చిత్రలేఖనం కూడా మనకు డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఏం చేస్తున్నాం ఇక్కడ తీపి, తర్వాత ఇది ఏది తీయగా ఉంటుంది, ఏది పుల్లగా ఉంటుంది, ఏది ఇట్లా ఏది రుచులు కూడా గుర్తిస్తారన్నమాట. ఈ విధంగా మనం ఆహారం అనే కాన్సెప్ట్ మనము రకరకాలుగా తీసుకురావాలి సార్. తీసుకొచ్చి మనము పిల్లలకి మనం ఎన్నో రోల్ ప్లే చేయొచ్చు దీనివల్ల. వంకాయల ఇప్పుడు మనకు అంతకుముందు మనకు టెక్స్ట్ బుక్ లోపల ఒక రైమ్ ఉంటుండే, వంకాయ పెళ్లి కుదిరింది అనే ఒక రైమ్. అంటే పిల్లలు అనేది ఏముందంటే వాడు బ్యాగ్లెస్ డే కాబట్టి పిల్లలు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. 1-2 విద్యార్థులు కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు మనం ఒక మాట చెప్పినాం అనుకోండి ఆటోమేటిక్గా యాక్షన్తోనే వాళ్ళు పని చేస్తారు. కాబట్టి దీనివల్ల పిల్లలకి ఏమవుతుందంటే పిల్లలు చురుకుగా పాల్గొంటారు, యాక్టివ్గా ఉంటారు, అవుట్కమ్స్ కూడా చాలా బాగా వస్తాయి సార్. థ్యాంక్ యూ క్రాంతికుమార్ సార్. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమవుతుంది మీరు గమనించండి, విద్యార్థులు ఆహారం తినేటప్పుడు ఆహారాన్ని వృధా చేస్తున్నారు పిల్లలు. మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు కొన్ని కూరగాయలు తినరు పిల్లలు కొంతమంది, లేదా తినేటప్పుడు కరివేపాకు లాంటి వాటిని తీసేస్తారు పిల్లలు. మరి ఈ పిల్లలకు ఈ భావన చెప్పేటప్పుడు గనక మనం కూరగాయల యొక్క విశిష్టత ఏంది, కొంతమంది 1-2 రకాల కూరగాయలు మాత్రమే తింటారు. కొంతమంది పిల్లలు మనం జాగ్రత్తగా గమనిస్తుంటే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, మా పిల్లవాడు పప్పు తప్ప ఏ కూరగాయ తినాడు సార్ అంటారు. మరి అట్లాంటప్పుడు కూరగాయల యొక్క విశిష్టత ఏంది, అన్ని కూరగాయలు తింటే కలిగేటటువంటి లాభం ఏంది, ఇది మనం స్పష్టంగా పిల్లలకు వివరించగలిగితే తినేటప్పుడు ఎట్లా ఉండాలి, అసలు వంట ఎట్లా జరుగుతుందో వాడు చూడాలి కదా. ఆ వంట జరిగే ప్రదేశానికి కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలి మనం, అది చూడాలి వంట జరిగేటప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది. కొంతమంది పిల్లలైతే ఏ కూరగాయ ఏందో దాని పేరు చెప్పినటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే కూరగాయల షాప్లకు కూడా మనం ఫీల్డ్ విజిట్ ఉన్నప్పుడు ఆ షాప్కి కూడా తీసుకెళ్ళాలి మనం. అక్కడ కూరగాయల పేర్లు చెప్పించడము, వాటిని నిల్వ ఉంచే విధానాన్ని అర్థం చేయించడము. కొంతమంది పిల్లలు తినేటప్పుడు చేతులు కడుక్కోకుండా డైరెక్ట్ తినడానికి కూర్చుంటారు. మరి అట్లాంటప్పుడు తినడానికంటే ముందు శుభ్రత ఎట్లా పాటించాలి, తిన్న తర్వాత ఎట్లా శుభ్రత పాటించాలి, అవి గనక మనం చెప్పినట్లుంటే నిజానికి పేరెంట్స్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర పోయిన తర్వాత ఎంత ఈజీ అయితే పిల్లవాడు, ఇక పిల్లల మీద మనకు కాంప్లైంట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు మనం. కాబట్టి ఈరోజు మనము తీసుకున్నటువంటి ఈ బ్యాగ్లెస్ డేస్ యొక్క కాన్సెప్ట్ అనేది ఈరోజు మాత్రం మనం 1-2 తరగతుల వరకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనము రాబోయే సెషన్లో 3, 4, 5 తరగతుల్లో కూడా ఇంకా వేరే రకాలైనటువంటి భావనలు తీసుకొని వాటిని కూడా మనము ఎలా నిర్వహించాలో మనం తర్వాత కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మన రిసోర్స్ పర్సన్స్ క్రాంతికుమార్ సార్, అదేవిధంగా ఉదయ్ సార్, అదేవిధంగా ప్రసన్న సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీక్షించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ బ్యాగ్లెస్ డేస్ను ఆషామాషిగా తీసుకోకుండా ఈ బ్యాగ్లెస్ డేస్ విజయవంతం వెనుక ఉండేటటువంటి సైకాలజికల్ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.